వాళ్ళందరినీ కలిపి ఒక వీడియో చూపించి, నేను సభ పెట్టాను, ఇంతమంది వచ్చారు, నేను సభ పెట్టాను, అంతమంది వచ్చారు. వచ్చారురా బాబు, వచ్చిన వాళ్ళు అందరూ ఎవరు? రక్షింపబడ్డోళ్ళు. నువ్వు రక్షించిన వాళ్ళు ఎంతమందో చెప్పరా అయ్యా? నువ్వు రక్షణలోకి నడిపించిన అన్యులు ఎంతమందో చెప్పు, అన్యులు ఎంతమందో చెప్పు. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెబుదాం. సభలు చూస్తే హడావుడి, ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్. పేషెంట్ పోయాడు. ఆపరేషన్ అండి సూపర్గా జరిగిందండి, అస్సలు ఇంతవరకు కని విని ఎరుగని రీతిలో జరిగిందండి. మరి పేషెంట్ చచ్చిపోయాడులేండి. మరి పేషెంట్ చచ్చి ఆపరేషన్ సక్సెస్ అంటారు అయ్యా? అది అసలు ఎన్ని గంటలండి? 7 గంటల ఆపరేషన్ అండి బాబు, ఇంతవరకు ఊరు చేయలేదు. అధునాతన పరికరాలు తీసుకొచ్చి మరి చేశారు. అబ్బా, మరి బతికాడా? లేదండి, పోయాడు. అంతే. ఏం కనపడుతుంది? ఏం జరుగుతుంది? ఎండమావిలాగా ఏదో ఉన్నట్టుగా, ఏదో జరుగుతున్నట్టుగా కనపడుతుంది, కానీ ఏం జరగట్లా. మారిపోయింది, భక్తి మారిపోయింది, ఆత్మీయత మారిపోయింది. ఇప్పుడంతా కూడా జీవపు డంబం. ఆ జీవపు డంబానికి, ఆ పబ్లిసిటీ పిచ్చిలో ఎట్ట తయారయ్యారంటే, ఎంత దిగజారిపోయారంటే, ఇప్పుడు లైవ్ ఉంది. ఈ లైవ్ ఇప్పుడు లైవ్ ఎంతో ఉంటారు మనకి, ఇక్కడ ఉన్నవాళ్ళు, ఎక్కడో వీక్షించేవాళ్ళు ఉంటారు, ఎంతో కొంతమంది ఉంటారు. ఈ సంఖ్య తక్కువ కనపడితే ఒకడికి విలువ తక్కువ. ఈ లైవ్ సంఖ్య ఎక్కువ కనపడింది అనుకో, అబ్బో ఈయన పెద్ద సేవకుడు, ఈయన చాలామంది లైవ్లో ఫాలో అవుతారు. ఇప్పుడు ఈ బాధ తట్టుకోవటానికి కష్టమైపోయింది. కొంతమంది పాపం ఎలా బలహీనపడ్డారంటే, మంచోళ్లే, ఆత్మీయులే, కానీ ఎలా బలహీనపడ్డారంటే, యూట్యూబ్ వాడికి డబ్బు కట్టి ఫేక్ లైవ్ చూపిస్తూ ఉన్నారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక 5,000 6,000 లైవ్ ఉందనుకో, ఇప్పుడు మన దానిలో కొద్దిగా పైసలు కడితే 18,000 చూపించింది, 20,000 చూపించింది, 30,000 చూపించింది. నేను చూసి బిత్తరపోయా. ఎందుకు ఇట్లా అంటే, జీవపు డంబం అనేది, పబ్లిసిటీ వ్యామోహం అనేది, ప్రచార ఆర్భాటం అనేది, గుర్తింపు కొరకైన తపన అనేది ఏ స్థాయిలో ఉందో చూస్తే మతిపోతుంది. అంటే దీన్ని బట్టి భక్తిలో ఎంత కిందికి దిగజారిపోయారో మనం అంచనా వేయొచ్చు. అంటే అది వాస్తవమా? నిజంగా అంతమంది చూశారా? ఉన్నారా? లేదు. కానీ ఎందుకు అలా బలహీనపడ్డారు? లేని దాన్ని ఉన్నట్టు చూపించి ఎదుటివాడిని ఫ్రాడ్ చేయటం కిందకు వచ్చింది కదా. అది అవసరం లేదు కదా. నీకు ఇచ్చింది 100 మంది అయితే నష్టమేందంట, 150 మంది అయితే నష్టమైంది, 200 మంది అయితే నష్టమైంది, 400 మంది అయితే నష్టమైంది తమ్ముడు. అసలు అయినా ఇంతమంది అంతమందిని చూపించుకుని ఎచ్చులు ఎందుకు పడాలి మనం? అది నీ గొప్ప నా గొప్ప కాదే. ప్రాణం పెట్టినోడు ఆయన, స్వరక్తం ఇచ్చి సంపాదించినోడు ఆయన, చిత్రవదను అనుభవించినోడు ఆయన. అసలు మనుషుల మెప్పు అంతటికంటే గొప్ప మెప్పు ఏంటి? దేవుని దగ్గర నా సేవకుడు అని ఆయన పిలిచిన పిలుపు కంటే గొప్ప కిరీటం, గొప్ప మహిమ ఇంకేముంది? తక్కువ చూస్తే నష్టమైంది, ఎక్కువ చూస్తే నష్టమైంది. ఈరోజు అలా అయిపోయింది. డబ్బులు ఇచ్చి ఎదురిచ్చి పబ్లిక్ చేసుకోవటానికి అన్నిట్లో వచ్చేసింది. ఇదంతా ఒక్కొక్కళ్ళు చేస్తున్న పనులు, ఒక్కొక్కళ్ళు చేస్తున్న ప్రచారాలు చూస్తూ ఉంటే కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నాను నేను. కొద్దిగా అది గట్టిగానే ఇబ్బంది పడుతున్నా. ఎందుకంటే ప్రజల ముందు కనబడుతున్న వ్యక్తులు సరైన మాదిరిని ఇవ్వకపోతే, ఇప్పుడు వీళ్ళు ఎంత దరిద్రంగా ఉన్నారో తర్వాతి తరం అంతే దరిద్రంగా వచ్చింది. ఇంకా చెప్పాలని ఇంకా దరిద్రంగా వచ్చింది. వీళ్ళు ఇప్పుడున్న మన తరం సేర్ అనుకో, తర్వాతి తరం ఇంకొక
సవాసరి మిక్స్ చేసి మొత్తం కలిపి చూపించిద్ది అన్నమాట. అందుకే ఇప్పుడు మనం క్రొత్త భక్తిలోనికి ప్రవేశించడం కాదు, కానీ పాత తరపు ఆత్మీయతను మళ్ళొక్కసారి పునరుద్ధరించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మహిమ నుండి అధిక మహిమకు పోవాల్సింది ఉన్న మహిమ నుంచి కిందికి దిగింది. కనీసం ఇప్పుడు ఆ మహిమ కన్నా చేరేటట్టు మనం జాగ్రత్త పడాలి. దానికి అందరూ పూనుకుంటే అయిద్ది అనేది ఏం లేదు. 1,000,000 మైళ్ళ దూరమైన ఒక్క అడుగుతోనే స్టార్ట్ అయ్యిద్ది అన్నట్టు మన వంతు మనం మొదలు పెడదాం. తర్వాత మిగిలిన వాళ్ళందరూ దాన్ని అనుసరించి అడుగులు వేస్తారు. హల్లెలూయా.